హాయ్ అండి. వింటే భారతం వినాలి, తింటే ఆంధ్ర గారెలే తినాలి. సో తెలంగాణలో వీటిని వడలు కూడా అని అంటారు. మీలో ఎంతమందికి ఇష్టం ఈ గారెలంటే? సో నా స్టైల్లో ఈ గారెల ప్రిపరేషన్ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి గోదావరి అక్షయ పాత్రలోకి. ముందుగా గారెల పిండిని బాగా రుబ్బి గట్టిగా రుబ్బుకోవాలి, ఎందుకంటే ఆయిల్ అనేది పీల్చుకోకుండా ఉంటుంది. నేను పొట్టు మినపప్పే తీసుకున్నాను. అందులో 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి అండ్ తగినంత ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకుని తగినంత ఆయిల్, డీప్ ఫ్రై కాబట్టి ఎక్కువగానే తీసుకోవాలి. కరివేపాకుని 3 రెమ్మలు తీసుకుని ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని ఇలా కలుపుకోగలిగితే గుల్లదనం వస్తుంది. అండ్ ఉప్పు వేయడం వలన కొంచెం జోరుగా అయితే అవుతుంది, కంగారు పడొద్దు. అందుకే ముందుగానే మనం పిండి రుబ్బేటప్పుడు గట్టిగా రుబ్బుకోవాలి. అండ్ గ్యాస్ దగ్గర వాటర్ అనేది కంపల్సరీ, పెద్దల నుంచి వస్తున్న ఆచారం. ఆవిరికి గాలి ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోకుండా, ఆవిరైపోకుండా ఉండడం కోసం ఈ గ్లాస్తో వాటర్ అనేది పెద్దల నుంచి పెట్టుకోవాలని చెప్పి వచ్చే ఆచారం అన్నమాట. సో నేను కూడా అది పాటిస్తున్నాను. గారెలని ఇలాగా ఉండల కింద తీసుకుని మధ్యలో చిల్లు పెట్టేటప్పుడు వాటర్లో వేలు ముంచుకొని పెట్టుకోగలిగితే చిల్లు అనేది కూడిపోకుండా నీట్గా రౌండ్గా వస్తుందన్నమాట. వీటిని దోరగా వేయించుకుని ఒక్కొక్కటి గారెలు ఊసి ఉంటుంది, దానితో తీసుకుని వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. అండ్ ఇందులో నేను అంతా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన మూలంగా ఏ టిష్యూ మీద పెట్టలేదు. ఆయిల్ అంటూ అస్సలు పీల్చుకోలేదు. చాలా క్రిస్పీగా వచ్చాయి. అండ్ ఆయిల్ పీల్చుకున్నందుకు అందరూ తృప్తిగా అయితే తిన్నారు. ఎంత బాగుందంటే దీంట్లో నాన్ వెజ్ ఏ కర్రీ అయినా బాగుంటుంది. ఇంట్లో మటన్ కర్రీ రెడీగా ఉంది. ఆ మటన్ కర్రీలో తింటూ ఉంటుంటే అస్సలు ఎన్ని తింటున్నా ఇంకా తినాలన్నంత రుచిగా ఉన్నాయన్నమాట. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే కొంచెం వగరుగా వచ్చేస్తుంది, టేస్ట్ అనేది బాగోదు. ఇంత క్రిస్పీ వడలు, గారెల్ని మీరు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకుంటున్నారా ఫ్రెండ్స్? నా బ్రేక్ఫాస్ట్ అయితే చెప్పాను. సో నా స్టైల్లో ఈ వంట మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అగైన్ మీ విలువైన సూచనలు నాకు ఇంకేమన్నా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారు కదా ఫ్రెండ్స్? గోదావరి అక్షయపాత్ర, అన్ని రకాల వంటలు మీకు ఇష్టమైనవి, నేను వండగలిగేవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.